గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనము న్యూ లెసన్ ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ఆచార్య రవ్వ శ్రీహరి ఆయన యొక్క కవి పరిచయం చూద్దాం. ఇది గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. సో మరి దక్షిణ భారతదేశంలో విశిష్టమైనటువంటి అంటే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి సంస్కృత కవి, ముఖ్యంగా అంటే సంస్కృత భాష మీద సంస్కృతం మీద చాలా ఇతని సేవ చేశారు. అంటే గొప్ప గొప్ప కవులు ఎవరైతే ఉన్నారో సంస్కృతంలో పాణిని, భాస్కరుడు అదేవిధంగా చాలా చాలా కవులు ఉన్నారు. వాళ్ళ గ్రంథాలను కూడా ఇతను వ్యాఖ్యానం రాయడమే కావచ్చు, అనువాదాలు చేయడం అనేది జరిగింది. సో అటువంటి దక్షిణ భారతదేశపు కవి ఆచార్య రవ్వ శ్రీహరి గారు, ఆయన మహోపాధ్యాయ అనేటువంటి బిరుదాంకితుడు. అనేకమైనటువంటి పురస్కారాలను పొందాడు. లెక్కకు లేనటువంటి పురస్కారాలు కూడా పొందాడు. అంటే ప్రభుత్వ పరంగా అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థలు, సో అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాల నుంచి కూడా ఇతను చాలా రకాలైనటువంటి పదవులు పొందడం అనేది, బిరుదులు పొందడం అనేది జరిగింది, సత్కారాలు పొందడం అనేది జరిగింది. ఇతను చేసినటువంటి సేవ అనిర్వచనీయమైనటువంటిది, అనన్య సామాన్యమైనటువంటిది. ఎవరైనా ఆచార్య రవ్వ శ్రీహరి గారు. సో మరి అటువంటి వారి గురించి మనము కవిపరిచి చూద్దాం. ఇక్కడ ఇతను విద్యన్మూర్తి, విద్యను అంటే గొప్ప పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నటువంటి ఇతను విద్యన్మూర్తి అంటే విద్వత్ కవి అంటారు. ఇక్కడ విద్వత్ కవి అంటే శాస్త్రము తెలుసు, ఇక్కడ సాహిత్యము తెలుసు. శాస్త్రము అదేవిధంగా ఈ విధంగా సాహిత్యము తెలిసినటువంటి కవులని విద్వత్ కవులు అని చెప్పుకుంటారు ఇక్కడ. అందుకని దక్షిణ భారతదేశంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నటువంటి ఆచార్య రవ్వ శ్రీహరి గారు విద్వన్మూర్తి. శాస్త్రము అదేవిధంగా సాహిత్యము తెలిసినటువంటి వాడు. మరి ఇతను ఏ విధంగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు? మహోపాధ్యాయ. చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను, గుర్తుగా తట్టుకోలేను. ఈయన యొక్క స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలిగొండ మండలం ఏమున్నాయి అంటే వెలువర్తి గ్రామం. సో మరి ఎప్పుడు జన్మించాడు అంటే 1943 మే 5న జన్మించడం అనేది జరిగింది. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ నరసయ్య. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ నరసయ్య. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ నరసయ్య. సో మరి ఈయన యొక్క విద్యాభ్యాసం చూసినట్లయితే శ్రీహరి వేదాంతవర్తిని సంస్కృత కళాశాలలో BOL పూర్తి చేశాడు. ఇక్కడ బంగారు పథకాన్ని కూడా పొందడం అనేది జరిగింది. ఇక్కడ శ్రీహరి వేదాంతవర్తిని సంస్కృత కళాశాలలో BOL పూర్తి చేశాడు. అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA తెలుగు, ఓయూలో MA తెలుగు, అంతేకాకుండా MA సంస్కృతం, MA తెలుగే కాకుండా సంస్కృతం కూడా చేశాడు. MA సంస్కృతం సాంస్క్రిట్ చేసి ప్రైవేట్గా చేశాడు. అంటే డబ్బులు కట్టేసి ప్రైవేట్గా చేసి బంగారు పథకాలు కూడా పొందడం అనేది జరిగింది. ఎంఏ తెలుగు చేశాడు,
ఎంఏ సంస్కృతి కూడా చేశాడు అన్నట్టుగా. అంటే పీజీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ తెలుగు, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సంస్కృతి. ఒక పీజీకి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తుంది గవర్నమెంట్, రెండోదానికి ఇవ్వదు అన్నట్టు. సో ఒకటేమో స్కాలర్షిప్ స్టైపెండ్ ఫీజులు, రెండోదాన్ని ఇక్కడ ప్రైవేట్గా ఫీజు మాట్లాడేసుకొని చేశాడు. అక్కడ గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది జరిగింది. ఈయన యొక్క పరిశోధనాత్మక గ్రంథం అంటే డాక్టరేట్ గ్రంథం, పిహెచ్డి గ్రంథం ఏంటి అంటే భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశోధన గ్రంథం. భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన. విమర్శనాత్మక పరిశీలన. విమర్శనాత్మక పరిశీలన ఇది ఈయన యొక్క పిహెచ్డి గ్రంథము. అంతేకాకుండా అనేకమైనటువంటి రచనలు చేశాడు. ఈ రచనలో అనువాదాలు ఉన్నాయి. చాలా వరకు సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను తెలుగులోకి అనువాదించడం అనేది జరిగింది. అంతేకాకుండా మాండలికాలు ఉన్నాయి. అదేవిధంగా తెలుగు కవుల సంస్కృత ఆవికరణలు, సంకేత పదకోశాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని చూద్దాం ఇక్కడ ఏంటి అని అంటే అనేవి తెలంగాణ మాండలికాలు, కావ్య ప్రయోగాలు, అవే కాకుండా ఉభయ భారతి, తెలుగులో అలబ్ధ వాంగ్మయం, కొన్ని రచనలు రాదామంటే అన్ని అవసరం లేదు. ఇక్కడ అన్నమయ్య భాషా వైభవం, నెక్స్ట్ సంకేత పదకోశం, సంస్కృత వైజయంతి, నెక్స్ట్ సంస్కృత సూక్తి రత్నాకరం, తెలుగులో అలబ్ధ వాంగ్మయం అంటే సాహిత్యం, అంటే తెలుగులో లభించినటువంటి సాహిత్యం గురించి కూడా రచన చేశాడు ఇక్కడ. అంటే గ్రంథాల రూపంలో ఇప్పటివరకు చూడనటువంటి దాన్ని కూడా రచన చేయడం అనేది జరిగింది. అలా 40కి పైగా గ్రంథాలు రాశాడు. 40కి పైగా. సో ఇవే కాకుండా మరికొన్ని కూడా రాశాడన్న ఏంటి అంటే జాషువా గబ్బిలం, పిరదౌసి కావ్యాలను, వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువదించాడు. అంటే సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించాడు. ఎట్ ది సేమ్ టైం తెలుగులో ఏవైతే ఉన్నాయో కావ్యాలు వాటిని సంస్కృతంలోకి అనువదించాడు. అందులో ముఖ్యంగా జాషువా గబ్బిలం, పిరదౌసి కావ్యాలు, నెక్స్ట్ అదేవిధంగా నారాయణరెడ్డి, డాక్టర్ శ్రీ నారాయణరెడ్డి ప్రపంచ పదులు, నరసింహ శతకము, వేమన శతకం. సో ఇక్కడ తెలుగు నుంచి సంస్కృతము జాషువా గారి గబ్బిలం, అదేవిధంగా పిరదౌసి కావ్యాలు, డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రపంచ పదులు, అదే కాకుండా వేమన శతకం, నారసింహ శతకం, ఇలా కొన్ని తెలుగు నుంచి సంస్కృతంలోకి రాయడం అనేది జరిగింది, అనువదించడం అనేది జరిగింది. ఇవే కాకుండా సంస్కృత రాయాంధ్ర నిఘంటువు, దీనిలో కొన్ని అపరిష్కృతమైనటువంటి పదాలు 35,000 కొత్త పదాలను సేకరించి ఇతను ఒక నిఘంటువును వెలువరించాడు. 35,000 కొత్త పదాలు, 35,000 కొత్త పదాలు సేకరించి
35,000 కొత్త పదాలు సేకరించి ఇక్కడ శ్రీహరి నిఘంటువును వెలువరించారు. దీనికి గాను చాలా మంచి పేరు వచ్చింది. ఇంకొన్ని సాహిత్యపరంగా ఈ గ్రంథం కూడా బాగా ఉపయోగకరంగా ఉంది కవులందరికీ. శ్రీహరి నిఘంటువు ఆయన పేరు మీదుగానే వెలువరించడం అనేది జరిగింది. ఇదే కాకుండా భారతీయ వాంగ్మయం అంటే సాహిత్యం. భారతీయ వాంగ్మయంలో ప్రఖ్యాత సంస్కృత వ్యాకరణ గ్రంథమైనటువంటి అష్టాధ్యాయి దీన్ని పాణిని మహర్షి రాశాడు. సంస్కృతంలో రాశాడు. దీన్ని 2 భాగాలుగా మళ్ళీ అనువదించడం అనేది జరిగింది. తెలుగులోకి 2 భాగాలుగా అనువదించాడు. 2 భాగాలుగా అనువదించాడు. ఎవరు? శ్రీహరి గారు 2 భాగాలుగా తెలుగులోకి అనువదించారు. అంతేకాకుండా ఈ సంస్కృత పదకోశం అనేటువంటి ఈ సంకేత పదకోశం అనేటువంటి గ్రంథం కూడా చాలా ఉపయుక్తమైనటువంటి గ్రంథము సాహిత్య పరంగా. సో మరి ఈ విధంగా సంస్కృత వ్యాకరణం, అనివాదం, పరిశోధన రంగాల్లో అత్యంత ప్రామాణికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి రచనలను చేయడం అనేది జరిగింది. దానికి గాను ఈయన కృషికి గాను తిరుపతి కేంద్ర విశ్వవిద్యాలయం వారు బిరుదులు సత్కారం. మరి తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి కేంద్రీయ విద్యాపీఠం, తిరుపతి కేంద్రీయ విద్యాపీఠం వాళ్ళు మహోపాధ్యాయ పేరుతో సత్కరించారు. మహోపాధ్యాయ అనేటువంటి బిరుదుతోటి సత్కరించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఉత్తమ సంస్కృత పండితుడిగా తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా సత్కరించారు. ఉత్తమ సంస్కృత పండితుడు ఎవరు? తెలుగు విశ్వవిద్యాలయం. తెలుగు విశ్వవిద్యాలయం వారు సత్కరించడం అనేది జరిగింది 1993లో. అంతేకాకుండా ప్రపంచపది సంస్కృత అనువాదానికి, ప్రపంచపది అనేటువంటి సంస్కృత అనువాదానికి శ్రీ నారాయణ రెడ్డి గారి రాసినటువంటి గ్రంథం ప్రపంచపదులు. దాని సంస్కృతంలోకి రాశాడు. దానికి గాను 2001లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందాడు. అదే కాకుండా అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2003లో ఉగాది పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉగాది పురస్కారం ఇచ్చారు. అంతేకాకుండా గణపతి సచ్చిదానంద అనేటువంటి స్వామి చేత స్వర్ణ కంకణ పురస్కారం, అంటే స్వర్ణ కంకణం కడియం కూడా తొలగించుకున్నాడు. అంతేకాకుండా పరవస్తు చిన్నేశ్వరి యొక్క పురస్కారం, పరవస్తు చిన్నేశ్వరి ఇతను వ్యాకరణ గ్రంథాన్ని రాసినటువంటి తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వాడు, బాల వ్యాకరణ గ్రంథం రాసినటువంటి వాడు, ఆయన పురస్కారం. అంతేకాకుండా తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళు సత్కరించడం జీవన సాఫల్య పురస్కారం, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు జీవన సాఫల్య పురస్కారం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గురజాడ పురస్కారం, ఇవన్నీ చెప్పుకుంటూ చాలా ఉన్నాయి, కొన్ని రాశారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గురజాడ పురస్కారం, ఇలా అనేకమైనటువంటి గురజాడ ప్రతిభా పురస్కారం, ఎన్నో పురస్కారాలు ఇతను తన జీవిత కాలంలో పొందడం అనేది జరిగింది. సో మరి అంతేకాకుండా ఇతను చేపట్టినటువంటి పదవి బాధ్యతలు ఏంటి అంటే ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్ర విద్యాలయాల్లో తెలుగు ఆచార్యునిగా. సో ఇక్కడ మోయిలో, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా. నెక్స్ట్ అదేవిధంగా
ద్రవిడ విశ్వవిద్యాలయంలో బీసీ ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయం ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కులపతిగా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఈ విధంగా సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యానికి మన తెలుగు భాష కూడా మేలు సేవ చేసినటువంటి మహోపాధ్యాయ ఆచార్య రబ్బా శ్రీహరి గారు. సో మనం ప్రస్తుత పాఠ్యాంశము ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే సాహితీ నీరాజనం అనేటువంటి వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. సో మరి ఇందులో మనకి కవి పరిచయంలో 4 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఏంటి అంటే ఆచార్య రబ్బా శ్రీహరి తల్లిదండ్రులు ఎవరు? వెంకట నరసయ్య. ఆచార్య రబ్బా శ్రీహరి రచనలు తెలియజేయండి. ఏవైనా రచనలు రాసి సరిపోతుంది. అన్నమే భాషా వైభవం, సంగీత పదకోశం, సంస్కృత వైజయంతి, జాషువ కవిలకు ఏవైనా రాసి సరిపోతుంది. ఆచార్య రబ్బా శ్రీహరి సంస్కృత అనువాద రచనలేవి? సంస్కృత అనువాదాలు అంటే సంస్కృతంలో రాసినటువంటి ఇక్కడ రాసిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆచార్య రబ్బా శ్రీహరికి మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసిన సంస్థ తిరుపతి కేంద్రీయ విద్యాపీఠం. సో రేపు కంటిన్యూషన్ పార్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.